కల్తీ జరగలేదని చెప్పి సిటీ నివేదిక ఇచ్చింది. దీన్ని ఎలా చూస్తారు? గతంలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రోడ్డుకెక్కారు గదా! దీన్ని ఎలా చూస్తారు? ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ మనుగడ కోసం ఏదో చేసి పక్క పార్టీ మీద బురద జల్లే ప్రాణంలో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద అనేక మాటలు, అనేక అబద్ధాలు వేసి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలదొక్కళ్ళే వెంకటేశ్వర స్వామిని కొలవరు. టోటల్ ఇండియా మొత్తం వెంకటేశ్వర స్వామి అంటే భక్తితో చాలా ఇది చేస్తారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చేసి మా రాజకీయ లబ్ధి కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద అభాండం ప్రసాదం మీద ఇదేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ గుడికి కానీ ఏ దేవాలయానికి కానీ ప్రతి ఒక్క దేవాలయానికి మంచి పనులు కానీ ఆ దేవాలయంలో వసతులు కానీ భక్తులకి ఇది ఏది జరిగినా తిరుపతిలో దర్శనాలు కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో గోవులు చనిపోవటం కానీ తర్వాత అది నిన్నగాక మొన్న చూసాం, ఎవరో మద్యం తాగి గోపురం ఎక్కడం ఆ వైనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన చాలా వరకు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క అన్యాయం కానీ కల్తీ కానీ ఏది జరగలేదు. ఈ రోజున సిట్ అధికారులు కోర్టుకి ఇవ్వడం జరిగింది. లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఇది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఈ రోజున ప్రదర్శించడం జరిగింది. అలానే నారా లోకేష్ గారు దావోస్ వెళ్ళారు. ఎటువంటి పెట్టుబడి రాలేదు. ఎందుకని అంటారు? భయపడే కూటమి ప్రభుత్వానికి భయపడి రాలేదంటారా? ఏంటంటే సంవత్సరానికి ఒకసారి లేకపోతే 6 నెలలకు ఒకసారి ఊరకట్లా వెళ్ళి దావోస్కి వెళ్ళి టైం పాస్ చేసి రావటం సర్వసాధారణం. ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏంటంటే చూపించేది ఏంటంటే దావోస్కి వెళ్ళారు, పెట్టుబడులు తెస్తారు, మాకేదో చేస్తారు అన్న అది మాత్రం జరగదు కూడా. ఏదో 4 రోజులకు ఒకసారి వెళ్ళి దావోస్కి వెళ్ళి ఊరక మేము వెళ్ళాము, అక్కడి నుంచి ఏదో తెస్తాం. ఇప్పుడు ఈరోజు చూస్తుంటే అప్పులు కూరుకుపోయి ఉన్నాం మనం. ప్రతి దాంట్లో అప్పులు. ఈరోజు చూస్తే ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారో చూసాం. మన జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలోనే ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క ఇంటికి చేరేటట్టుగా ప్రతి ఇంటికి చేరింది పథకం. ఆ కరోనా సమయంలో కూడా ప్రతి ఇంటికి పథకం చేరింది. ఎక్కడ రాజీ పడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తూ ఉంటే 2 సంవత్సరాలు వచ్చింది, ఏమీ లేదు. అయినా సరే అప్పులు చేసి ఈ విధంగా చూస్తారు.